హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ను పరిచయం చేయబోతున్నాను. సో ఈ ప్రోడక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ప్రతి రిటైలర్కి అవసరమైనటువంటి ప్రోడక్ట్. సో దీని పేరు మంత్రా MIS 100V2 సింగిల్ ఐరిష్ సెన్సార్ అంటారు. అంటే మనం ఆధార్ విత్డ్రా చేసేటప్పుడు కామన్గా అయితే బయోమెట్రిక్స్ తోటి మనం డబ్బులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కానీ చాలా సందర్భాలలో మనకు ఫింగర్స్ అనేటువంటివి మ్యాచ్ కాలేక ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ఎందుకంటే ముఖ్యంగా మనకు ఫింగర్స్ అనేటువంటివి కొంతమందికి కొన్ని రకాలుగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అంటే వేలు ముద్రలు సరిగా పడకపోవడం వల్ల ఆధార్ పేమెంట్స్ అనేటువంటిది జరగదు. సో ముఖ్యంగా ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వ్యవసాయదారులు కానివ్వండి, సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలా కొంతమందికి అసలు ఫింగర్స్ అనేటువంటివి మ్యాచ్ కాని పరిస్థితి ఉంటుంది. అలాగే కొంతమందికి చాలా స్మూత్గా ఫింగర్స్ ఉండడం వల్ల సో మనం ఫింగర్ క్యాప్చరింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఫెయిల్యూర్స్ అయితే జరుగుతుంటాయి. సో దానికి ప్రత్యేకంగా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి నేను ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అదే ఐరిస్ సెన్సార్ అంటారు. సో ఐరిస్ బయోమెట్రిక్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మన యొక్క కంటి పాప ద్వారా మనం ఈ యొక్క ఆధార్ పేమెంట్స్ అనేటువంటిది చేయొచ్చు. సో కామన్గా మనం ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు సో అన్ని రకాల మన 10,000 ముద్రలు, 10,000లకు సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ మరియు కంటి పాప ఐరిస్ అనేటువంటిది కూడా వాళ్ళు స్కాన్ చేసి సేవ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఐరిష్ ద్వారా కూడా మనం విత్డ్రా తీయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది చాలా తక్కువ అప్లికేషన్స్లో మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఐడి కూడా నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క ఐరిష్ కెమెరా తీసుకోవడం ద్వారా మీకు ఐడి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అద్భుతంగా ఇది పనిచేస్తుంది. సక్సెస్ రేటు 100% ఉంటుంది. ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో దాంట్లో 70% వరకు మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. దీంట్లో 90% వరకు సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా అనేటువంటిది ఒకసారి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మంత్రా ఇన్నోవేషన్.com MIS 100V2 అని అంటారు ఈ డివైస్ని. సో ఇది సింగిల్ సెన్సార్ అంటారు దీన్ని. సో డైరెక్ట్గా ఇదేంటంటే కంటి పాప ద్వారా మనం ఈ యొక్క స్కానింగ్ అనేటువంటి జరుగుతుంది. సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్, చాలా సింపుల్గా మనం ఉంటుంది, ఎక్కడికైనా హ్యాండిల్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇది మనకు చాలా ఈజీగా మనం ఇన్స్టాలేషన్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు. సో దీని కాస్ట్, దీనికి సంబంధించినటువంటి వెర్షన్ ఏంటి, దీని కలరు, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబరు, తర్వాత దీని యొక్క అమౌంట్ ఇక్కడ చూసినట్టయితే మనకి దాదాపు 7,600 ఉంది దీని మీద కాస్ట్. కానీ మన దగ్గర చాలా చీఫ్, అంటే దాదాపు తక్కువ రేట్కి మనకైతే ఇది రావడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా బై చేసినట్టయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది ఇది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా మొత్తం నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇది ఒకసారి మనం ఏ విధంగా ఉంది అనేటువంటి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనం చూసినట్టయితే సో దీన్ని మనం ఐరిష్కి సంబంధించినటువంటి హ్యాండిల్ అంటారు దీన్ని. సో ఇది ఒక హ్యాండిల్ అండి. తర్వాత దీని లోపల మనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూద్దాం చూడండి. సో దీంట్లో మనకి సో ఒక మాన్యువల్ ఇచ్చారండి. సో ఈ మాన్యువల్ ఏంటంటే MIS 100V2 సింగిల్ ఐరిస్ సెన్సార్ అంటే ఎలా పనిచేస్తుంది, అథెంటికేషన్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దీనిలో ఇచ్చారు. సో దీని ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇది ఎలా మనం ఈజీగా అథెంటిఫికేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఆపరేటర్ అనేటువంటిది ఏ విధంగా ఆపరేషన్స్ అనేటువంటిది క్లియర్గా ఉంచుకోవాలి, సో దీని జాగ్రత్తలు ఏంటి, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మనకి ఈజీగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన మోడల్ కన్ఫర్మేషన్, అలాగే కస్టమర్ కేర్ నెంబర్, సంథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ కానివ్వండి, తర్వాత దీనికి సంబంధించిన కస్టమర్ కేర్కి సంబంధించిన నెంబరు, ఇది ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, దీన్ని ఎలా మనం యూజ్ చేయాలనేటువంటి మాన్యువల్ అయితే మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని పక్కన పెట్టేసినట్లయితే సో ఇదండి మనకు సంబంధించినటువంటి MIS 100V2 డివైస్ అంటారు దీన్ని. ఐరిష్ కెమెరా అని కూడా అంటారు సింపుల్గా. సో ఐరిస్ సెన్సార్ అంటారు దీన్ని. సో దీన్ని మనం ప్రతి మొబైల్కి అయితే వాడుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో డైరెక్ట్గా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క ఏదైతే హోల్ ఉందో డైరెక్ట్గా దీని నుండి మనం ఇక్కడ
కంటిపాపకు సంబంధించి క్లియర్గా మనం ఇక్కడ స్కానింగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ మనం కంటిపాపని ఇక్కడ మనం ఉంచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సెన్సార్ మనకి ఈ యొక్క కంటిపాపకు సంబంధించిన ఐరిష్ని మనకు క్యాప్చరింగ్ చేసుకొని మనకు ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్ ఇది. సో ఎందుకంటే బయోమెట్రిక్స్ అనేటువంటి చాలా చెడిపోతూ ఉంటాయి. సో చాలా సమస్యలు అయితే బయోమెట్రిక్ ద్వారా వస్తాయి. ఎందుకంటే ఫింగర్స్ సరిగ్గా ఉండకపోవడం అలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి. సో దీన్ని ఎలా అనేటువంటిది ఇప్పుడు నేను చూస్తాను. సో నా యొక్క మొబైల్కి దీన్ని కనెక్ట్ చేసుకుంటానండి. సో సింపుల్గా దీనికి మనం నా యొక్క మొబైల్కి సంబంధించి C2 ఛార్జింగ్ సంబంధించిన మొబైల్ కాబట్టి నాకు ఒక ఓటీజీ అయితే అవసరం ఉంటుంది. సో నేను ఇక ఓటీజీని అయితే తీసుకోవడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఒకసారి నేను ఫ్రీగా మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు బయోమెట్రిక్ దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి యాప్ వేసుకోవాలి. MIS 100 V2 అనేటువంటి యాప్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో ప్లేస్టోర్లో ఉన్నటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే నేను ఓటీజీకి సంబంధించినటువంటి ఆప్షన్ ఉంది మన దగ్గర. సో అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్తే మనం కొన్ని మొబైల్స్లో ఓటీజీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓటీజీ అనేటువంటి ఆప్షన్ని కూడా మనం ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి ఇది కనెక్ట్ చేసుకుందాం. సో ఇది యొక్క C టైప్ ఓటీజీ కేబుల్ని కనెక్ట్ చేసుకొని సో దానికి నేను ఈ కేబుల్ని కూడా నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి కనెక్ట్ చేయడం జరిగింది. సో కనెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ అయితే వస్తుంది. సో MIS 100 V2 ఆడి సర్వీస్ అలో అని అడుగుతుంది. సో మనం అలో ఇవ్వాలి. ఎందుకంటే ఈ పర్మిషన్ అనేటువంటి యాక్సెస్ అడుగుతుంది కాబట్టి మనం అలో ఇవ్వాలి. సో అలో ఇవ్వగానే ఆటోమేటిక్గా అది లోపల ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ కాగానే మనకి ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్ యువర్ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్ అని వస్తుంది. సేమ్ మంత్ర MFS 100కి ఏ విధంగా వస్తుందో సో అదే విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడండి ఇక్కడ 3 కూడా సీరియల్గా మన గ్రీన్ లెటర్లో ఉన్నాయి. సో ఇక్కడ మన గ్రీన్ కలర్లో అనేటువంటిది కంపల్సరీగా ఈ 3 కూడా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మనకి ఈ డివైస్ అనేటువంటిది కనెక్ట్ అయిందని అర్థం. దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబరు సో అన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనబడతాయి చూడండి. సో ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఈ యొక్క సీరియల్ నెంబర్ అనేటువంటిది కూడా మనకు క్లియర్గా కనబడాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 కూడా గ్రీన్ లైట్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ డివైస్ అనేటువంటిది అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎలా స్కానింగ్ చేస్తాను అనేటువంటిది చూద్దాం చూడండి. సో ముందుగా మనకు సంబంధించి ట్రాన్సాక్షన్ చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. సో దీంట్లో మనం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. సో ఆధార్ పేమెంట్స్ పైన సెలెక్ట్ చేసుకొని సో ఆధార్ నెంబర్ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీది. సో చూడండి ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ వేసుకోవడం జరిగింది. తర్వాత మొబైల్ నెంబర్ వేసుకోవడం జరిగింది. తర్వాత బ్యాంక్ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్యాంకు సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఒక 200 రూపీస్ అమౌంట్ అయితే విత్డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడే ఆప్షన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఐరిష్ బయోమెట్రిక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో మనం ఇక్కడ ఏంటంటే ఐరిష్ పైన మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బయోమెట్రిక్ అయితే మనకు మార్ఫో, ఐడెంటిఫై, సెక్యూజన్, PB100, మంత్ర, 3M కోజెండ్, తర్వాత స్టాటిక్ ఇన్ని రకాల బయోమెట్రిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ మనకు ఐరిష్ మనం క్లిక్ చేయగానే సో ఐరిష్లో మనకు మంత్రకు సంబంధించిన ఐరిష్ అయితే 100% సక్సెస్గా వర్క్ చేస్తుంది కాబట్టి సో ఇది మనం ఐరిష్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఇప్పుడు మనం క్యాప్చరింగ్ అనేటువంటిది జరగాలి. సో మనం క్లిక్ చేయగానే ఇక్కడ లైట్ వస్తుంది. సో లైట్ రాగానే మనం ఆ కంటిపాప ఐరిష్ దగ్గర మనం క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఒకరికి స్కాన్ చేస్తాను. సో స్కాన్ చేసినప్పుడు చూడండి మీకు డైరెక్ట్గా అక్కడ రెటీనా పైన ఈ రెటీనా స్కానింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడ రెటీనా స్కానింగ్ అనేటువంటిది చేస్తున్నాను చూడండి. సో చేసినప్పుడు అక్కడ మనకు క్లియర్గా కూడా అక్కడ మనకు స్కానింగ్ జరిగినట్టు కంటిపాపకు సంబంధించినటువంటి క్లియర్గా మనకు కనబడుతుంది. ఆ కంటిపాప రెటీనా పైన స్కానింగ్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి క్లియర్గా వస్తుంది. సో కన్ను ఒకసారి మూసి తెరవాల్సి. సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా స్కానింగ్ అనేటువంటి జరుగుతుంది. సో స్కానింగ్ జరిగినాక ఇక్కడ సక్సెస్ అనేటువంటిది వస్తుంది మనకు. సో క్లియర్గా ఇక్కడ సక్సెస్ వచ్చి తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటిది కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో చాలా ఈజీగా మనం ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా చాలా సింపుల్గా మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో ఈజీగా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇంకొక ట్రాన్సాక్షన్ నేను చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది కూడా
చేసి చూద్దాం ఈ ఐరిస్ స్కానర్ తోటి. సో బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటి చేద్దాం. సో ఇక్కడ రెటీనా స్కానర్ ఉంది. సో రెటీనా స్కానర్ పైన క్లిక్ చేయగానే అక్కడ మనకు ఐ అయితే కనబడుతుంది. డైరెక్ట్గా మనకి ఈజీగా స్కానింగ్ అనేటువంటిది చాలా సింపుల్గా మనకు ఇక్కడ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. చాలా సింపుల్గా, అంటే మనకు అసలు బయోమెట్రిక్లో కూడా టైం అనేటువంటిది లేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఐరిష్లో మనకు అసలు బయోమెట్రిక్లో లేట్ అయినా కానీ ఐరిష్లో మనకు ఆన్ ద స్పాట్లో వితిన్ సెకండ్స్లో మనకు ట్రాన్సాక్షన్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్లో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క డివైస్ అండి. సో ఈ యొక్క డివైస్ కావాలనుకుంటే సార్ డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి. నా యొక్క మొబైల్ నెంబర్ 7286086712 నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే సో మీకు డివైస్ పంపిస్తాను. దాంతోపాటు ఐడి కూడా మేము ఫ్రీగా చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పైన మీ కామెంట్ని కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకెవరికైనా మీకు రిటైలర్ ఐడీస్ కావాలనుకున్నా కానివ్వండి, తర్వాత బయోమెట్రిక్స్ కావాలనుకున్నా కానీ, మైక్రో ఏటీఎమ్స్ ప్రింటర్స్ కావాలనుకున్నా కానీ సో మేము మీకు అయితే డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. సో స్పీడ్ పోస్ట్ లేదా ఆన్లైన్లో కానీ పంపించడం జరుగుతుంది. సో డివైజెస్ కోసం కానివ్వండి, రిటైలర్ ఐడీస్ కోసం కానివ్వండి, బిజినెస్ కోసం కానీ డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బాయ్, ఉంటాను.